అపోస్తులుడు అంటే ఇప్పుడు ప్రతివాడు పెట్టుకుంటున్నాడే అది కాదు, అది కాదు. జాగ్రత్తగా అంటే నేను ఎవరినో ఇప్పుడు ఏం తిట్టట్లేదు, అర్థమైందా? మీకు చెప్తున్నా, అర్థమైందా? అది మీ తలనొప్పి. మీరు పనికిమాలిన వాళ్ళందరినీ అపోస్తులను పిలుచుకుంటే అది మీ తలనొప్పి, దాన్ని నేనేం చేయను, అర్థమైందా? ఆయన ఎవరండి ఈ మధ్యన కోయి కోయి అని పాడుతున్నాడు ఎవరైనా? ఆయనకి నిన్నగాక మొన్న బిషప్ ఇచ్చారంట. అది బిషప్ ఇచ్చారంట. ఆ ఇచ్చిన వాడిని ఏమనాలో, ఆ బిషప్ అని పెట్టుకున్న వాడిని మీలాంటి వాడు ఎవడన్నా ప్రసంగాన్ని పిలిస్తే మిమ్మల్ని ఏమనాలో దేవుడికే ఎవరుకో. అంతకంటే నేను ఎక్కువ చెప్పను, అర్థం. పనికిమాలిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి, వాళ్ళందరినీ మనం పిలవాలని ఏం లేదు. ఇక్కడే పాలకొల దగ్గర ఒక ఆయన ఓసారి మీటింగ్కి వచ్చా, కొంచెం పాలకొల నుంచి లోనికి వెళ్ళాలి, ఆ ఊరి పేరు చెప్తే బాగుదిలేను. వెళ్ళాను, జనం బాగొచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ హోటల్కి వచ్చి గిఫ్ట్ ఇస్తూ ఏమన్నాడంటే, మీరు చాలా మంచోళ్ళు సార్, ఏం డిమాండ్లు లేకుండా వస్తున్నారు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నారు సార్, వచ్చే సంవత్సరం మనం కొంచెం భారీగా 3 రోజులు మీటింగ్ పెడదాం సార్ అని ఒక సినిమా యాక్టర్ పేరు చెప్పాడు. ఆయన కూడా పిలుస్తాను సార్ అన్నాడు. బాగానే ఉంది సార్, నన్ను పిలుస్తానన్నారు, 3 రోజులు మీటింగ్ పెడతాన్నారు, బాగానే ఉంది. మధ్యలో ఆ సినిమా యాక్టర్ ఎందుకు సార్ అన్నా అని అంటే, కొంచెం జనం ఎక్కువ వస్తారన్నారు. అంటే షకీల్ అని పిలవండి సార్, ఇంకెక్కువ వస్తారన్నా. ఎలాగండి, నాకేం అభ్యంతరం లేదు సార్, అమ్మాయితో రెండు పాటలు క్యాబరా డాన్స్ వేయించండి, ఆ తర్వాత నెక్స్ట్ నేను వచ్చి వాకింగ్ చెప్పండి చెప్పేస్తాను సార్, నాకేం సిగ్గులేదు. మన బతికే అది ఒకప్పుడు, కాబట్టి నాకేం బాధలేదు. లింక్ కూడా బాగా ఇచ్చుకుంటాను అంటే ఆయన మొహం ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన అలా చూస్తున్నాడు, సిగ్గుండాలి నీకని అన్నా. నీకు సిగ్గుండాలా? జనం వస్తారనేసి ఎవన పడితే ఆయన పిలుస్తావా? బుద్ధి ఉండదా నీకు అన్న. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో కొంతమందికి దురద ఉంటుంది. ఎప్పుడు ఈయన్నే పిలుస్తారే, ఆయన పిలవలేదే, జనం ఎక్కువ వస్తున్నారంటే, డైలాగులు బాగా వేస్తున్నాడంట అని అంటే, మనకు కావాల్సిన డైలాగులు కాదు, వాక్యం. ఆ విషయం గుర్తుపెట్టు.